హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీగా చేసుకునే ఒక ప్రసాదం రెసిపీ చేద్దాం. దాని కొరకు ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టి అది వేడెక్కాక 1/2 కప్పు బెల్లం ఈ గిన్నెలోకి వేయాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ వేయాలి. ఇంకొక 1/2 కప్పు వేసుకుందాం, అంటే 2.5 కప్స్ వేసిన నేను వాటర్. ఇప్పుడు ఈ బెల్లం కరిగి వాటర్ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి మనం. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, ఈ వాటర్ ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె తీసి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి స్టవ్ పైన పెట్టాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. ఈ స్వీట్ కి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. అంటే మన ఇంట్లో ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే బాదం, కాజు, పంప్కిన్ సీడ్స్ వేస్తున్నా. ఇప్పుడు వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగే పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఈ నెయ్యిలో 1 కప్పు గోధుమ పిండి వేసి వేయించాలి. ఈ గోధుమ పిండి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు వేయించాలి. దాని కొరకు 5 to 8 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి. లమ్స్ రాకుండా కొద్దిగా గరిటెతో ఇలా అనుకుంటూ వేయించండి. పిండి కొద్దిగా వేగిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది పిండిది. అప్పటి వరకు వేయించండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే పిండి మాడిపోతుంది. ఇప్పుడు పిండి వేగింది, మంచి సువాసన వస్తుంది. అలాగే కొద్దిగా పిండి కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 మినిట్ ఇలాగే కలపండి. అంటే పిండి అడుగున ఉన్నది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వేసి లమ్స్ రాకుండా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద పెట్టండి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ పిండి కలిసిపోయేటట్టు కలపండి. ఇలా గరిటెతో కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపండి, లమ్స్ రావు. ఇలా సాఫ్ట్గా అయ్యేటట్టు లమ్స్ లేకుండా కలపండి. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. నేను ఇంకొక 1/2 కప్పు వరకు వేసిన, అంటే 1/2 కప్పు నెయ్యి పట్టింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేయండి. ఒక 2 మినిట్స్ అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. వేసి ఒక 1 మినిట్ ఉంచండి. అంతేనండి, గోధుమ పిండితో స్వీట్ రెడీ అయ్యింది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది.